పుట్టల దినేష్ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో హిందువులు ప్రమాదంలో లేరు, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక హిందువుల ప్రమాదంలో ఉన్నారంట ఈ బత్తాయి గాలని. ఏమన్నా ఏముంటారు, ఎందుకుంటారు? ఎందుకంటే హిందువులను నాశనం చేస్తుంది, హిందువుల దగ్గర దోసుకుంటుంది, హిందువులను చంపుతుంది వాడే. ఇది ముస్లిం చంపిన దుష్ప్రచారం చేసి ఆ యొక్క ముస్లింలని చంపుతుంది వాడే. అంటే అందరినీ చంపడము, అందరినీ పేదరికం చేయడము, అందరినీ దోసుకోవడమే ఈ ఆర్య బ్రాహ్మణుల పని. అర్థమైందా? సింపుల్. నయీం షేక్ చెత్త బాగా పెరిగిపోయింది మన ఇండియాలో కరెక్ట్ కదా, మన ఇండియాలో. ఎందుకంటే ఆ చెత్త నింపుతుంది ఏ గాడిది కొడుకులు? ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడిది కొడుకులు, బీజేపీ ఐటీ సెల్, ఫేక్ల వాట్సాప్ యూనివర్సిటీ. కొద్దిగా చెత్త నింపుడే కాదు, మీకు అన్ని ఇస్తాం, పోయి వాడిని చంపు వీడిని చంపు అని వాళ్ళకి కావాల్సిన ఫండింగ్, వాళ్ళకి కావాల్సిన కత్తులు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు, బయటకు వస్తే కాపాడడానికి మాకు అధికారము అన్ని మేము చూసుకుంటాం. మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము యొక్క ముస్లింలు చేసిరని ప్రచారం చేస్తాం. లేదు అంటే ఎవరినన్నా చంపుతామని వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించైనా ఒప్పుకొని నువ్వు తప్పు చేసినామని చెప్తారు. లేదంటే వాళ్ళకి పైసలు ఇచ్చి పేద ముస్లింస్ తోటి కూడా చేయించవచ్చు, చెప్పలేము. కానీ ఇప్పటివరకైతే మెజారిటీ ముస్లింల లెక్క ఏషం వేసుకొని సుంతి వేసుకొని గాంధీ మహాత్ముని చంపి వీధులలో స్వీట్లు పంచుకున్నారు వీళ్ళు. ఏం తప్పు చేసిండు గాంధీ గారు చెప్పండి? ఒక్క జెన్యూన్ ఆన్సర్ చెప్పండి. మహాత్మా గాంధీని చంపడానికి ఒక్క ప్రధాన కారణం చెప్పండి. ఎక్కడ ఆయన హిందువులకు ద్రోహం చేసిండు చెప్పండి. ఫెనటిక్స్ అంటే పిచ్చిలేసింది వాళ్ళకి, పిచ్చినా కొడుకులు. ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలే వాళ్ళు, మూర్ఖులు వాళ్ళు. గాంధీ గారు డిసైడ్ చేసి కొట్లాట ఎక్కడ ఉండేదిరా అయ్యా? 1950 దాకా మనం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కానే కాదే, గణతంత్ర రాజ్యం కానే కాదే. ఇంక బ్రిటిష్ వాడి కంట్రోల్నే ఉండే 50 దాకా కూడా. బ్రిటిష్ వాడే కదా నిర్ణయాలు చేసింది. ఇండియా స్వతంత్ర ఇండిపెండెంట్ యాక్టులు తెచ్చింది బ్రిటిష్ వాడు కదా. గాంధీ మహాత్ముడు ఏం చేయగలిగిండు? మన తరఫున వాయిస్ ఇచ్చిండు, మీరు వెళ్ళిపోయినా మాకు స్వతంత్రం మీరు ఆయన మన తరఫున వాయిస్ ఇచ్చిండు తప్ప ఆయన నిర్ణయం చేసే స్థానంలో ఉండేనా గాంధీ గారు? పాకిస్తాన్ సపరేట్ చేయమని అన్నాడా ఎప్పుడన్నా? నా శవమైన పోవాలి కానీ దేశం ముక్కలు కావద్దని కోరుకున్నాడు. వీళ్ళు యొక్క ఎర్రకోట మీద వీళ్ళు యొక్క జెండా ఎగరేస్తుంటే నేషనల్ ఫ్లాగ్ పటేల్ గారు, నెహ్రూ గారు, మా గాంధీ గారు లేడక్కడ. కలకత్తాలో నిరాహార దీక్ష చేస్తున్నాడు దేశం ముక్కలు కావద్దని. ఏ విషయం మీద అవగాహన ఉంది మీకు? పిచ్చి. అందుకే అంటున్నా, మీరు పిచ్చి నా కొడుకులు, విషయ పరిజ్ఞానం లేని పెండ ఉచ్చదాగే విసర్జక పదార్థాలు తాగే పెండ బ్యాచ్ మీరు. ఉన్మాదులు అంటే పిచ్చోళ్ళు. వాళ్ళకి దేని గురించి ఆలోచన ఉండదు. ఒక ఏమంటారు, ఇప్పుడు తీవ్రవాదులాగా వాళ్ళు ఒక విధ్వంసాన్ని సృష్టించడం తప్ప వాళ్ళకి ఏ విషయ పరిజ్ఞానం ఉండదు. సో ఒక ప్రశాంతం కూర్చుంటే ఆలోచించలేరు. వాళ్ళ చేయలే ఇవాళ దేశాన్ని పెడితే దేశాన్ని నాశనం చేయకపోతే ఏమవుతుంది? మతం పేరు మీద అది ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు.